ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో సీతారాములకు వస్త్రాలంకరణ మీకు చేసి చూపిస్తానండి. ఇంతవరకు కూడా స్వామివారికి పంచ రూపంలో పెద్ద పంచతో కడతం చూపించాను. ఈరోజు వీడియోలో చిన్న లేసులు ఉంటాయి కదండి, అంటే డిజైన్ లేసులు, వాటితో అందమైన పంచులు స్వామివారికి అమ్మవార్లకు కూడా కలిపి ముగ్గురికి కూడా కడదామని ఈరోజు వీడియో తీయటం అనేది జరుగుతుందండి. ఈ వీడియోని తప్పకుండా అందరూ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే అమ్మ మాట ఛానల్ చూసి వచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా ఉదయపూర్వక నమస్కారాలండి. వారందరికీ కూడా మరొక్కసారి నా ఛానల్లోకి వెల్కమ్. అలాగే మీరందరూ కూడా నా వీడియోని నచ్చుతాయని భావిస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటానండి. మీరైతే లైక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. చూశారు కదా, స్వామివారికి పైపంచెను అలంకరించేసాను చక్కగా. చిన్నది 1.5 మీటర్ ఉంటుందండి ఆ లేసు. అంటే ఎక్కడ తెస్తానంటే మిషన్స్ దగ్గర ఉంటాయి కదా, మిషన్ దగ్గర వాళ్ళు చీరల్లో వాటిలో ముక్కలు మిగులుతాయి కదండి, ఆ ముక్కలు ఇస్తూ ఉంటారు నాకు. అప్పుడు వాళ్ళ దగ్గర తెచ్చుకుంటూ ఈ విధంగా అయితే అప్పుడప్పుడు లేసులతో కూడా అలంకరిస్తూ ఉంటాను. స్వామివారు చూడండి ఎంత బాగున్నారో. ఆ తర్వాత లక్ష్మణ స్వామివారికి కూడా వస్త్రాలంకరణ చేస్తున్నానండి. సింపుల్గానే చేస్తున్నాను లేస్తో. చాలా బాగుంటారండి స్వామివారు. ఆ తర్వాత దగ్గరగా పక్క నుండి కూడా చూపిస్తాను, సైడ్ నుండి ఎదురు నుండి చూపిస్తాను ఎలా ఉన్నారో స్వామివారు. అసలు చాలా బాగుంటారండి. ఆ నుంచుని ఆ పట్టు లాగా ఉంటాయి ఇవి కదా, ఇవి అసలు చాలా బాగుంటారు స్వామివారు. పక్క నుండి కూడా చూపిస్తాను. తర్వాత చూసారా, ముందు స్వామివార్లకి ఇద్దరికి కట్టిన తర్వాత అమ్మవారికి కూడా కట్టానండి. అమ్మవారికి ఈ రంగు అయితే దొరికింది నాకు. అంటే అది బిస్కెట్ కలర్, అలాగే ఒక ఆరెంజ్ కలర్ రూపంలో ఉంటుంది. ఆ కలర్ అయితే దొరికింది. ఆ కలర్తో అయితే అమ్మవారికి అలంకరిస్తున్నాను. స్వామివారికి ఏమో బులుగు రంగు, తర్వాత లక్ష్మణ స్వామివారికి పింక్ కలర్లో కట్టాను. 3 రకాల రంగులతో కట్టాను ఆ విధంగా. తర్వాత ఇంత చిన్న ముక్క ఉందండి. ఈ ముక్క ఉంటే ఏం చేశానంటే నడుము కట్టాను. బెల్ట్ లాగా ఉంటుంది, అలాగే అంచు కూడా బాగా కనపడుతుందని ఆ విధంగా అయితే స్వామివారికి అమ్మవార్లకు వస్త్రాలంకరణ అయితే పూర్తి చేశాను. చూసారా, ఆ తర్వాత కిరీటాలు పెట్టిన తర్వాత, కిరీటాలు పెట్టేటప్పుడు మాత్రం వీడియో తీయలేదండి, క్లిప్ ఎట్లానో మిస్ అయిపోయింది. ఆ తర్వాత ఆభరణాలు వేస్తూ ఉన్నాను చూడండి. యజ్ఞోపవీతం వేశాను స్వామివారికి. ఆ తర్వాత లక్ష్మీ హారం అని ఒకటి ఉందండి, హారం కూడా వేశాను. తర్వాత చూడండి, దగ్గరగా చూపిస్తాను, అప్పుడు మీకు ఫుల్గా అర్థమవుతుంది ఏ విధంగా చేశాను అనేది. లక్ష్మీ హారము, ఆ తర్వాత తులసి హారం అనేది ఉందండి. తులసి గుళ్ళల్లే ఉంటాయి అవి, కానీ తులసి మాల కాదు అది, అంటే గోల్డ్ కలర్లో ఉంటాయి. ఆ మాల వేశాను. ఆ తర్వాత లాంగ్ చైన్ వేశాను. ఇక్కడ లక్ష్మణ స్వామి వారికి ఒక స్మాల్ చైన్ వేశాను. ఆ తర్వాత చంద్రవంక ఉంటుందండి, అలాంటిది కూడా స్వామివారి లక్ష్మణ స్వామివారికి వేశాను. ఆ 2 మార్కి లక్ష్మణ స్వామికి వేసాను. ఇక్కడ స్వామివారికి 3 గొలుసులు వేయటం అనేది జరిగిందండి. సింపుల్గానే అయితే అలంకరించాను. ఆ తర్వాత అమ్మవారికి కూడా మంగళసూత్రాలు, అలాగే ఒక చైన్ వేశాను. సింపుల్గా, అంటే మనం ఆభరణాలు సింపుల్గా వేసిన వస్త్రాలు అవి బాగా కనపడాలండి. వస్త్రాలు కనపడాలి, ఆ తర్వాత మనం వేసిన ఆభరణాలు కూడా కనపడాలి. కాబట్టి ఎంత తక్కువ వేసుకుంటే అంత నీట్గా కనపడతారు. తర్వాత ఈ విధంగా వెల్వెట్ క్లాత్ ఉంటుందండి, ఆ వెల్వెట్ క్లాత్ యొక్క పైపంచి ఉంది ఒకటి, ఆ విధంగా చున్నీ వెళ్ళి వేశాను స్వామివారికి. ఈ విధంగా అయితే ఆ ముగ్గురికి వస్త్రాలంకరణ మరియు ఆభరణాలంకరణ పూర్తయినాయి. ఆ తర్వాత కింద అవి కనపడుతున్నాయి కదండి కాళ్ళ దగ్గర చెక్క, అది కనపడకుండా ఫస్ట్ ఒక చీర కట్టాను. ఆ తర్వాత వైట్ది వేసాను. ఆ తర్వాత చూడండి, మల్లెపూలతో అలంకరించిన తర్వాత స్వామివార్లు చాలా బాగున్నారు కదండి ముగ్గురు కూడా. ఈ విధంగా అయితే వస్త్రాలు అలాగే పుష్పాలంకరణ కూడా పూర్తి చేశాను. సన్నజాజులు అలాగే ఆ పూలతో అలంకరించాను. అదిగోండి, స్వామివారి యొక్క దివ్య చరణాలను దర్శించుకోండి. తర్వాత స్వామివారిని సైడ్ నుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగున్నారో చూడండి. సైడ్ నుండి చూపిస్తే అసలు ఆ 2 కళ్ళు సరిపోవండి ముగ్గురిని చూడటానికి. చక్కగా ఒక పట్టుకుని నుంచున్నట్లుగా చాలా బాగుంటారు. ఈ విధంగా అయితే నాకు చాలా నచ్చుతుంది. ఇప్పుడు కూడా ఈ విధంగా అయితే కడుతూ ఉంటాను. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.
ఓం నమో వెంకటేశాయ.